దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమమే కదూ? ఈరోజు మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందిన తర్వాత ఆ కొండ దిగుకు వచ్చి చాలా జనసమూహం ఉన్నారు. ఆ జనసమూహంలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి మోకాలుని, ప్రభువా నన్ను కరుణించు, దిగో ప్రభువా నా కుమారుడు చంద్రరోగంతో బాధపడుతున్నాడు, తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడుతున్నాడు, అంత మాత్రమే కాదు కానీ ఒక మూగదయ్యం కూడా పట్టింది ప్రభువా, నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛల్లి పడిపోతున్నాడు ప్రభువా, వాడు బాగు చేయమని శిష్యుల దగ్గరకు వచ్చాను కానీ వారు బాగు చేయలేకపోయారు ప్రభువా. అయితే నీవు బాగు చేస్తావని విశ్వాసంతో నేను వచ్చాను ప్రభు అని ప్రభుకి ఆ విజ్ఞాపనను తెలియపరిచినప్పుడు ఆయన కరుణించి ఆ మోగదయ్యం పట్టిన తన ఏకైక కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ చంద్రరోగం నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. అయితే ఎందుకు చేయలేకపోయాం ప్రభువా అని ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఎక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటున్నా మీకు చాలు అని అనడంలో ఆవగింజంత చూడండి ఎంత చిన్నగా ఉంటుంది. అది చిన్నగా ఉన్నప్పటికీ చాలా గుండ్రంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, దాంట్లో ఏమాత్రం కూడా వెళ్తూ ఉండదు. అది చిన్నదైనప్పటికీ అది చాలా దృఢంగా ఉంటుంది, అది ఏమాత్రం వెళ్తూ ఉండదు, చాలా గుండ్రంగా ఉంటుంది. అది అంటే పరిపూర్ణంగా ఉంటుంది. విశ్వాసము ఏ చిన్న కార్యమైనప్పటికీ పరిపూర్ణంగా ప్రభు ముందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభు పట్ల మనం విశ్వాసం కనబరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ ఈ కొండను ఇక్కడ నుండి పొమ్మనగానే అక్కడ పోవును అన్నాడు కదూ. కొండలాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురవుతున్నాయా? అది ఎంత మాత్రం కూడా నా పరిస్థితిని మార్చదు అన్నట్టుగా నీ ముందు నిలబడ్డాయా? ఇదిగో ఈ చంద్రరోగం ఎన్నో వైద్య దగ్గరికి తీసుకొని ఉంటాడు. ఈ మూగదయ్యాన్ని వెలగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు ఈ తండ్రి. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయింది. చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయన వేడుకొనగానే యేసుక్రీస్తు ప్రభువు వారు అద్భుత రీతిగా ఆ పరిస్థితి నుంచి విడిపించాడు. నీకు కొండలాంటి సమస్యలు ఏదైనప్పటికీ ఆ సమస్యను ప్రభు ముందుంచు, ప్రభు మీద ఆధారపడు, ఆయన సంపూర్ణంగా నీ జీవితానికి అప్పగించు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ తండ్రికి ఎంతో సంతోషాన్ని మిగిల్చాడు కదూ. సంపూర్ణంగా ఆ కుమారుని స్వస్థపరిచి ఆ తండ్రికి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాగే నీ జీవితంలో కూడా నీ సమస్య ఎంత గొప్పదైనప్పటికీ, అది కొండలాంటి సమస్య అయినప్పటికీ, ఎంత మాత్రమూ ఆ పరిస్థితి నుంచి మార్చలేరు అన్న పరిస్థితి అయినప్పటికీ, అది ప్రభువు ముందు మనం పెట్టినట్లయితే, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రభు ముందు ఆధారపడినట్లయితే, ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే, ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభువుకి అప్పగించుకుంటావా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుని మీద కనుబరుస్తావా? అలాగైతే ఆనాడు ఆ మూగదయ్యాన్ని చంద్రరోగంతో పడినటువంటి ఆ కుమారుని స్వస్థపరిచినట్లుగానే ఈనాడు నీ జీవితంలో ఏ సమస్య, ఏ వేదన, ఏ కృంగుదల,
ఏ గలిబిలి నీ జీవితంలో చోటు చేసుకుందో వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుందాం. మన జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈ సమయంలో ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఆ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎక్కువ నుండి కొండ అక్కడికి పోమంటే పోతుందని ఏదైనా మాతో మాట్లాడదు ప్రభువా. అవును ప్రభువా, మా విశ్వాసం పరిపూర్ణంగా మీ యందు కనబరచడానికి నేను కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిపూర్ణమైన విశ్వాసంతో మీ మీద ఆనుకున్నందుకు నేను కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ సమస్యలు అయితే మా ప్రియుల జీవితంలో ఉన్నాయో, ఎంత మాత్రము ఈ సమస్య నుంచి విడిపించలేరు అని ఆ సమస్యతో బాధపడుతున్నారో ప్రభువా, ఆ సమస్య నుంచి విడిపించునైనా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యమైన వాగ్దానాన్ని ఇదైనా మా ప్రియుల జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచుదాం. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.